Hello, friends. Welcome back to Batibaz. Let's discuss about the post-match of Delhi versus Mumbai. We'll start with Srikanth. మా అదర్ బట్టెబాజులు అందరు బిజీ ఉన్నారు వీకెండ్ కాబట్టి సో కుదిరితే రమ్మని చెప్తాం బట్ ఫర్ నౌ వి బోత్ డూ ఇట్ ఓకే లెట్స్ గో. థ్యాంక్ యూ శాంతి. ఏం చెప్పమంటావు? ఐ థింక్ Mumbai should aim for not finishing ninth on the table. I think RCB will give them a good fight. Mumbai la, I think వాళ్ళు they are missing bowlers just like RCB. ఒక్క బుమ్రా ఒక్కడే బాగున్నాడు అనిపించింది, కానీ ఐ థింక్ ఈవెన్ హీ వాస్ టేకెన్ టుడే. ఫస్ట్ ఓవర్ ఫ్రేజర్ కొట్టిన బ్యాటింగ్ కి I think there is no one who can stop him at current form. చూడాలి. ముంబైలో ఐ థింక్ ముంబై బ్యాటింగ్ కూడా బాగానే చెప్పుకోవచ్చు. బట్ లెట్స్ టాక్ అబౌట్ బౌలింగ్ ఫస్ట్ ఏమైందంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి క్లిక్ టుడే. ఈవెన్ బుమ్రా కూడా పోయినా అంటే ఇంకా ఇట్స్ డన్ డీల్ ఫర్ దెమ్. దే షుడ్ జస్ట్ లుక్ ఫర్ సమ్ అదర్ ఆప్షన్స్ ఫర్ నెక్స్ట్ ఆప్షన్. ఐ థింక్ దిస్ సీజన్ ఈస్ డన్ ఫర్ దెమ్ ప్రిటీ మచ్. బ్యాటింగ్ లో చెప్పుకోదాక ఏమీ లేదు. ఐ థింక్ టాప్. సో బేసికలీ ఇదే అవుతుంది, మన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ వీడు స్కై ఫెయిల్ అయితే దేర్ ఇస్ నో వే తిలక్ వర్మ ఆడతాడు. హీల్ హోల్డ్ వన్ హ్యాండ్, హీ విల్ నాట్ గో బర్జర్. బట్ అగైన్ వాడు లాస్ట్ వరకు ఉండాలి, అప్పుడు కానీ ఆడాడు. ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ ఈస్ కంప్లీట్లీ ఫెయిలింగ్. ఈ ముగ్గురు ఫెయిల్ అయితే ఇంకా డన్. బేసికల్ రోహిత్ శర్మ అవుట్ అండ్ దెన్ ద కొలాబ్ స్టార్ట్స్. సైకిల్ స్టాండ్ టీమ్ తయారైంది. గుడ్ బౌలింగ్. ఇక నువ్వు డీసీ గురించి నువ్వు మాట్లాడు. ఐ థింక్ ముంబై ఫెయిల్ ఇన్ బోత్. బ్యాటింగ్ కూడా పోయింది. ఐ థింక్ డీసీ లో రక్షిత్ ది న్యూ బౌలర్ రైట్, ఈజ్ మేకింగ్ what do you say name almost నీకు ఎవ్రీ మ్యాచ్ ఈజ్ కన్సిస్టెంట్ గా తక్కువ రన్స్ ఇస్తున్నాడు అండ్ వికెట్స్ ఇస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్, ఈ మ్యాచ్ 2 వికెట్స్. సో ఐ థింక్ ఓవరాల్ యాజ్ ఎ ముంబై టీమ్ బౌలింగ్ షుడ్ ఇంప్రూవ్. ఓవరాల్ యాజ్ ఎ ముంబై టీమ్ బ్యాటింగ్ కూడా అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సెస్ ఏం లేవు. గుడ్ థింగ్ ఏంటంటే మా కెప్టెన్ కొంచెం ఫామ్ లోకి వచ్చిండు, ఒక 40 రన్లు కొట్టిండు ఈరోజు. సో దాట్స్ గుడ్ థింగ్. బట్ అదే కదా, నువ్వు వన్స్ టాప్ ఆర్డర్ పోయినాక నీకు ఛాన్సెస్ ఆర్ స్లిమ్. వెన్ యూర్ చేసింగ్ 260s 250s యూ నీడ్ టు హ్యావ్ పవర్ ప్లే లో ఒక 80-90 కొట్టకపోతే కష్టం. సో ఆ స్టార్ట్ రాలేదు. ఆ ఫైరీ స్టార్ట్ వచ్చి ఉంటే హైండ్ సైడ్ మాట్లాడతాం, ఎట్లయినా మనకు గేమ్ అవ్వలేదు కాబట్టి. బట్ స్టిల్ ఈ రోజు చూస్తే ది లాస్ట్ విత్ లైక్ 9 runs. నీకు ఆ పవర్ ప్లే లో ఒక 20 runs ఎక్స్ట్రా వచ్చుంటే దిస్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ గేమ్. నేను స్టిల్ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు చేజ్. ఆఫ్టర్ 3 వికెట్స్ పడ్డక్కడ కూడా హార్దిక్ పాండ్యా వచ్చి, తిలక్ వర్మ వచ్చినప్పుడు టిమ్ డేవిడ్ ఏదైనా చేస్తాడేమో అనుకున్నా. టిమ్ డేవిడ్ అవుట్ అయినాక నబీ ఒక 6 కొట్టగానే కొంచెం హోప్ వచ్చింది. అరే యూ కెన్ డూ ఇట్. లైక్ లాస్ట్ 2 overs లో యూ నీడ్ లైక్ 41 runs ఉండే. సో 2 overs 41 runs ఈ రోజుల్లో అసలు బిగ్ డీల్ కానే కాదు. బట్ ముంబైకి ఏంటంటే వికెట్స్ లేవు, హిట్టర్స్ లేరు, తిలక్ వర్మ ఒక్కడే ఉండే. సో ఐ థింక్ మేబీ యాజ్ ఎ యూనిట్ వాళ్ళు మంచి టీం ఉంది ముంబైకి, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ఇట్ ఇన్ రిజల్ట్స్. బౌలర్స్ ఆర్ కాస్ట్లీ అంటే కాస్ట్లీ. యాక్చువల్లీ ఈ ఐపీఎల్ మొత్తం బౌలర్స్ అందరూ ఇంకా వేస్ట్ అయిపోయినారు. లైక్ నువ్వు ముంబై అనే కాదు, ఇప్పుడు నువ్వు డీసీలో కూడా అదర్ దెన్ దట్ రక్షిత్ గాయ్ అందరు రన్స్ కొట్టించుకున్నావు రైట్. సో ఎవరు ఏ బౌలర్ ని స్పేర్ చేయట్లేదు. లైక్ యూ హార్డ్లీ హ్యావ్ లైక్ మొత్తం 10 టీంలో చూసుకుంటే ఒక 5 బౌలర్స్ వెళ్తారు హూ ఆర్ గివింగ్ లెస్ ఎకానమీ గేమ్స్ రైట్. బోల్ట్ ఒకడు లేకపోతే సునీల్ నారాయణ్ ఇట్లా ఉన్నారు. సో ఐ మీన్ లైక్ ఇట్ బికేమ్ ఎ బ్యాట్స్మెన్ గేమ్ ఫర్ షూర్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ యా ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఇంకో 2-3 games గెలుస్తారేమో అని నా ఫీలింగ్. ముంబై అంతకన్నా ఎక్కువ కష్టము. అండ్ డీసీ రైట్ టైంలో పికింగ్ అప్. దే ఆర్ ద టీమ్ టు వాచ్ అవుట్ అన్నట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫ్రేజర్, మార్ష్ వెళ్ళిపోవడం వాళ్ళకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వార్నర్ కూడా ఆడకపోవడం విచ్ ఇస్ ప్రాబ్లీ స్లోయింగ్ దెమ్ డౌన్ ఇన్ పవర్ ప్లే, అది కూడా వర్కౌట్ అవుతుంది. యా, ఎందుకంటే నీకు పేరు హోప్ ఆడుతున్నాడు. ఫ్రేజర్ ఈస్ గివింగ్ నో మ్యాటర్ విచ్ టీమ్, వాడు మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. సో వాళ్ళకి గెటింగ్ గుడ్ స్టార్ట్స్. కింద హోప్ వస్తున్నాడు, స్టబ్స్ వస్తున్నాడు, పంట్ వస్తున్నాడు.
they're doing the rest of the job. Excuse me, guys. Yeah, so I think this is good time for DC. Hope they make it to playoffs, but tough competition. Like, last ఒక 5-6 teams కి tough competition ఉంది. Yeah. That's yeah. it. Yeah, again, so we will we post-match pre-match చేద్దాం అనుకున్నాం కానీ pre-match is already started. So it is going to be wrong if I say okay RR game LSG all 2 wickets per day. So we'll see. we'll do the post-match again for LSG versus RR after the completion. Thank you, guys. Subscribe, like to Batebas.